చాలా మంది ఇంట్లో మొబైల్ ఛార్జర్ను స్విచ్లో అలాగే పెట్టి వదిలేస్తుంటాం. ఫోన్ తీసేసినా ఛార్జర్ ఆన్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇలా వదిలేస్తే కరెంటు బిల్లు పెరుగుతుందా అని? ఇటీవల దీని గురించి ఒక పెద్ద చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ చిన్న నిర్లక్ష్యం మన జేబుకు చిల్లు పెడుతుందా అని చాలా మంది భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో 2-3 మొబైల్స్ ఒకే ఛార్జర్ ఉన్నప్పుడు ఈ ప్రశ్న మరింత ముఖ్యమవుతుంది. ఇది కేవలం కరెంట్ ఆదా చేయడం గురించే కాదు, మన పర్యావరణం, ఇంటి భద్రతకు కూడా సంబంధించింది. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే అవును, లాగుతుంది. కానీ చాలా తక్కువ మొత్తంలో. ఒక ఛార్జర్ను స్విచ్లో పెట్టి ఆన్ చేసి ఉంచినప్పుడు దానికి ఫోన్ కనెక్ట్ చేసి ఉందా లేదా అనేది సంబంధం లేకుండా అది కొద్ది మొత్తంలో కరెంట్ను తీసుకుంటూనే ఉంటుంది. దీనివల్ల టెక్నికల్ భాషలో వ్యాంపైర్ పవర్ లేదా స్టాండ్ బై పవర్ అని పిలుస్తారు. రక్తపిశాచి రక్తాన్ని పీల్చినట్లుగా ఇది మనకు తెలియకుండానే కరెంట్ను పీల్చుకుంటుంది. ఇలాంటి స్థితిలో ఒక మొబైల్ ఛార్జర్ 0.1 నుండి 0.5 వాట్ల విద్యుత్ను వాడుకుంటుంది. ఇది చాలా తక్కువ మొత్తం కదా అనుకోవచ్చు. ఒక ఛార్జర్ను నెల మొత్తం 24 గంటలు ఆన్లో ఉంచితే ఎంత కరెంట్ అవుతుంది? దాదాపు 1 నుండి 2 యూనిట్ల విద్యుత్ వాడుకుంటుంది. ఇది వినడానికి చాలా తక్కువ మొత్తంగా అనొచ్చు. ఒక యూనిట్ కరెంటుకు 5 రూపాయలు అనుకుంటే నెలకు 5 నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మీ ఇంట్లో ఒక ఛార్జర్ కాదు కదా. చాలా మంది ఇంట్లో 2-3 మొబైల్ ఛార్జర్లు, టీవీ, కంప్యూటర్, మైక్రో ఓవెన్ లాంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా నిరంతరం స్విచ్ ఆన్లోనే ఉంటాయి. అప్పుడు ఈ వ్యాంపైర్ పవర్, స్టాండ్ బై పవర్ వాడుకునే కరెంటు సంఖ్య పెరుగుతుంది. అప్పుడు నెలాఖరుకు వచ్చే బిల్లులో ఈ చిన్న మొత్తాలన్నీ కలిపి ఒక తేడాను చూపిస్తాయి. కరెంట్ బిల్లు ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అనుకుంటా. ఈ చిన్న వాటి బిల్లే పెరుగుతుందని చాలా మందికి తెలియదు. కరెంట్ను ఆదా చేయడం ఎంత ముఖ్యమో అలవాటు, భద్రత పరంగా కూడా కొంచెం ప్రమాదకరమే. కొన్నిసార్లు ఛార్జర్ను ఎక్కువసేపు స్విచ్లో పెట్టి వదిలేస్తే అది వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత ఛార్జర్లు, నాణ్యత లేని చౌకైన ఛార్జర్లతో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది. ఫోన్ కనెక్ట్ చేయకపోయినా ఛార్జర్ లోపలున్న సర్క్యూట్లు కరెంట్ను పీల్చుకుంటూనే ఉంటాయి. కొన్నిసార్లు అందులో షార్ట్ సర్క్యూట్లు జరిగి మంటలు చెలరేగవచ్చు. కాబట్టి ఇది కేవలం డబ్బు ఆదా చేయడం గురించి కాదు, ఇంటి భద్రతను కూడా సంబంధించిన విషయం.